హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ పాటిల్ ఛానల్. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణులకు అలాగే రజకులకు ఒక శుభవార్తను అందించింది. అదేమిటంటే వారి లాండ్రీ షాపులకు కానీ, సెలూన్లకు కానీ లేదా వారి ధోబీఘాట్లకు కానీ కరెంటు 250 యూనిట్ల వరకు కనుక ఖర్చు చేస్తే ఈ రాయితీని డైరెక్ట్ గా వారి అకౌంట్లలోనే వేస్తారనమాట. దీనికి సంబంధించి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇవి ఇవాళ నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీనికి ఎలా అప్లై చేసుకోవాలని వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా మీరు TSOBMMS సైట్ ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. నేను ఈ సైట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సైట్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఇలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మీకు సిటిజన్ కార్నర్ లో లెఫ్ట్ సైడ్ లో అప్లై ఆన్లైన్ ఫర్ వాషర్మెన్ అండ్ నాయి బ్రాహ్మణ్ ఫెడరేషన్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రజకులు మరియు నాయి బ్రాహ్మణులు వారికి 250 యూనిట్ల వరకు కరెంట్ బిల్లు గనక వారు వాడుతుంటే వారికి ఈ విద్యుత్ బిల్లును రాయితీగా వారి అకౌంట్ లో వేస్తారు. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి 30 జూన్ ఉందన్నమాట. ఇప్పుడు దీనికి మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, సైట్ ఓపెన్ అయిన తర్వాత మనకు ఇలా కనిపిస్తుంది అనమాట, బీసీ ఫెడరేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి. దీనికి సంబంధించి ఎవరైతే నాయి బ్రాహ్మణులు మరియు రజకులు వారికి గనక హెయిర్ కటింగ్ షాపులు కానీ, లాండ్రీలు కానీ లేదా ధోబీఘాట్లు ఎవరైతే ఉన్నాయో వారు దీన్ని ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కరెంటు రాయితీ కోసం జూన్ 1వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ప్రకటన విడుదల చేశారు. 250 యూనిట్ల వరకు కరెంటు బిల్లు రాయితీ కోసం ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా అప్లికేషన్లు స్వీకరిస్తారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల రజక కుటుంబాలకు చెందిన లాండ్రీ షాపులకు, ధోబీఘాట్లకు అలాగే నాయి బ్రాహ్మణులకు చెందిన 70,000 సెలూన్లకు లబ్ధి చేకూరుతుంది. 250 యూనిట్ల కరెంటు రాయితీని ప్రతి నెల వారికి ప్రభుత్వం జమ చేస్తుంది. దీనికి మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫామ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది 2021-22 అని చెప్పేసి. ఇక్కడ ఫెడరేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నాయి బ్రాహ్మణ్ ఫెడరేషన్ లేదా వాషర్మెన్ అంటే రజక ఫెడరేషన్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాషర్మెన్ అంటే లాండ్రీ షాప్ అని చెప్పి చూపిస్తుంది. ఆధార్ కార్డులో ఏ నేమ్ అవుతుందో ఆ నేమ్ ఇవ్వండి, ఆధార్ నంబర్ ఇవ్వండి, ఫాదర్ నేమ్ ఇవ్వాలి, అలాగే పర్సన్ యొక్క మొబైల్ నంబర్, జెండర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ సేవ ద్వారా ఇష్యూ అయిన క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నంబర్ ను ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ లో ఏ నేమ్ అవుతుందో ఆ నేమ్ ను ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ అకామిడేషన్, మీరు ఉంటున్న షాపు సొంతమా లేదా రెంటల్ అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అనమాట. నెక్స్ట్ లొకేషన్ అనమాట, మీ షాప్ ఎక్కడ ఉందో ఆ షాప్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. డిస్టిక్, మండల్, విలేజ్, పంచాయత్, అలాగే హ్యాబిటేషన్. ఇక్కడ మీరు నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రికల్ కమర్షియల్ కన్స్యూమర్ నంబర్, ఇక్కడ మీ యొక్క షాప్ సంబంధించిన కరెంట్ మీటర్ నంబర్ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. దాని యొక్క అడ్రస్ ఇక్కడ టైప్ చేయండి. ఇది గనక మీరు లీజు తీసుకున్నారా లేదా రెంటల్ తీసుకున్నారా అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది PDF ఫార్మేట్ లో కానీ లేదా JPG, PNG, JPG ఫార్మేట్ లో ఉండాలి. ఫైల్ సైజ్ వచ్చేసి 50 KB నుండి 500 KB లోపు ఉండాలి. ఇక్కడ మీరు ఏమేమి అప్లోడ్ చేయాలంటే బెనిఫిషియరీ సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోను, అలాగే ప్రస్తుతం ఉన్న కరెంటు బిల్లును, షాప్ కు సంబంధించిన సెలూన్ది, లాండ్రీది కానీ, ధోబీఘాట్ సంబంధించిన ఫోటోను మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు సంబంధించిన షాప్ సంబంధించిన లేబర్ లైసెన్స్ సర్టిఫికేట్ కానీ, ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికేట్ కానీ, మీరు గ్రామ పంచాయతీ నుండి కానీ, మున్సిపాలిటీ నుండి కానీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పర్మిషన్ తీసుకున్న సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ ను మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెల్ఫ్ కన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ చెక్ బాక్స్ ను ఓకే చేసుకుని ప్రివ్యూ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఫామ్ మొత్తం డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఏదైనా చేంజెస్ ఉంటే ఇప్పుడే చేంజ్ చేసేయండి. చేంజ్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిన తర్వాత దాని యొక్క కాపీని ప్రింట్ తీసి పెట్టుకోండి. అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత కొన్ని రోజుల్లో మీకు పిలుస్తారనమాట. ఇలా మీరు మీ షాప్ కు సంబంధించి 250 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లును రాయితీగా మీరు డైరెక్ట్ గా పొందవచ్చు అనమాట. ముందుగా మీరు పే చేయాల్సి ఉంటుంది. మీకు ఆ బిల్లుకు సంబంధించిన రాయితీని డైరెక్ట్ గా ప్రభుత్వం వారు మీ అకౌంట్ లో వేస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.